యాక్చువల్‌గా చిన్న పిల్లలు పుట్టగానే శిశువుల్లో వినికిడి లోపం ఉందని చెప్పేసి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా తెలుసుకోవాలి? Right. ఎంత ఎర్లీగా తెలుసుకుంటే అంత మంచిదంటారు కదా? Correct. Nowadays, the hearing test is done when the child is born. ఓకే. In most of the maternity hospitals, most of the hospitals where the deliveries are happening, neonatal screening of the autoacoustic emission అంటాం, a screening test. ఆ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనం బిడ్డ పుట్టగానే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హియరింగ్ టెస్ట్ ఆడియాలజిస్ట్ పోయి చేస్తారు. సపోజ్ ఇఫ్ దే హ్యావ్ ఎ హియరింగ్ ప్రాబ్లమ్ మోర్ దెన్ 30 decibels, దెన్ దే గెట్ ఫెయిల్. ఇఫ్ దే లెస్ దెన్ 30 decibel అయితే పాస్ అవుతారు. సో ఇట్లా ఫెయిల్ అయిన వాళ్ళని ఫాలో అప్ చేసి 3 months తర్వాత అగైన్ అనదర్ టెస్ట్ వీ డూ బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, బెరా టెస్ట్ అంటాం. ఈ బెరా టెస్ట్ అంటే ఈ బ్రెయిన్లో వేవ్స్ వల్ల మనం డిటెక్ట్ చేయగలం ఎంత హియరింగ్ ఉన్నది అని. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు ఆన్సర్ చేయలేరు కదా. సో అలా బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ ద్వారా మనం ఎన్ని డెసిబెల్స్, ఎంత హియరింగ్ లాస్ ఉన్నది అనేది నిర్ధారిస్తాం. వీళ్ళకి ఏంటంటే వినిపిస్తే కానీ మాటలు రావు, అది చాలామందికి తెలియదు. సో మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ ఇట్లా కేటగిరీ ఉంటుంది అనమాట హియరింగ్ లాస్. మైల్డ్ అంటే అరౌండ్ 30 decibels వరకు, మోడరేట్ అంటే 40 to 50 decibels. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.